హలో ఫుడీస్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ సైంటిస్ట్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రోజు మా ఇంటి పానకాన్ని మీ అందరికీ పరిచయం చేస్తున్నానండి. ఫస్ట్ బెల్లం తీసుకుని దాన్ని బాగా తురుముకొని, అట్లాగే యాలకులు మిరియాలు బాగా పౌడర్ చేసుకుని, ఆ తురిమిన బెల్లాన్ని కాస్త నానబెట్టుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుంటే నలకలు లేకుండా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకెంత బెల్లం పడుతుందో చూసుకుని దాంట్లో వాటర్ కలుపుకోవాలి. చూసారా, మా ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు కలిపి పానకం తయారు చేస్తున్నారు. అంతేనండి, చాలా ఈజీగా మనకి పానకం రెడీ అయిపోయింది. పానకం వడపప్పుతో అందరూ శ్రీరామనవమిని మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పానకంలో వేసిన మిరియాల వల్ల జలుబులు చేయకుండా ఉంటాయి కాబట్టి, క్లైమేట్ అందరికీ చేంజ్ అవుతుంది కాబట్టి మిరియాలు వేసుకుంటాము. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ మరొకసారి చెప్తున్నాను అంతేనండి. శ్రీరామనవమి